హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఎవరైనా ఇట్లాంటి బైక్ మీరు చూస్తే ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, కొంచెం డీటెయిల్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం మీరు ఇట్లాంటి బైక్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చూడలేదని నేను అనుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ వెళ్ళడానికంటే ముందు ఇదైతే మీరు కామెంట్ అయితే తెలియజేయండి. పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. దీని బైక్ ఫ్రంట్లో మాత్రము 4 లైట్స్ ఇచ్చారు. ఇది చాలా ఫోకస్ లైట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి 4 లైట్స్ అయితే పెట్టారు, కానీ డిఫరెంట్గా ఉందన్నమాట. నార్మల్గా ఒక లైటే ఉంటుంది, వీటికైతే 4 లైట్లు అయితే పెట్టారు. చాలా ఫోకస్ ఎక్కువ వస్తుంది, డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేస్తుంది. ఇదైతే స్పెసిఫిక్గా చెప్పాలంటే దీన్ని టాప్ స్పీడ్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి 75 కిలోమీటర్లు గంటకైతే వెళ్తుంది. గంటకి 75 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేయడానికి మనకి 5 గంటల 50 నిమిషాలు అయితే పడుతుంది. అంటే 6 గంటలు అనుకోవచ్చు. 6 గంటల ఛార్జింగ్ అయితే పడుతుంది దీనికి. దీని బ్యాటరీ పవర్ వచ్చేసి ఏమో 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే పెట్టారు. 3.5 కిలోవాట్ బ్యాటరీ అయితే అమర్చారు. దీనికి లిథియం అయాన్ బ్యాటరీ అయితే అమర్చారు. ఈ స్టాండర్డ్ బ్యాటరీ ఉంది కాబట్టి మంచి డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది ఇది. దీని మోటార్ పవర్ వచ్చేసేమో 2500 వాట్ బిఎల్డిసి మోటార్ హబ్ అయితే దీనికి అమర్చారు. ఇది బేసిక్గా చూసుకుంటే. దీని సీట్ విషయంలో వస్తే ఫ్రంట్ సీట్ మాత్రము చాలా సింపుల్గా ఉంటుంది. వెనక సీటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఒక్కరి కూర్చొని ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ఇద్దరికంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి రైడ్ చేసేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి. ఫ్రంట్లో డ్యూయల్ సస్పెన్షన్ ఉంది, టెలిస్కోప్ డ్యూయల్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్లో కూడా సస్పెన్షన్ ఉంది కాబట్టి మనకి రైడ్ చేసేటప్పుడు మంచి కంఫర్టబుల్ రైడింగ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. దీనికి చెప్పాను కదా, వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికి ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే అమర్చారు. బ్యాక్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే అమర్చారు. దీన్ని చూస్తానికైతే నార్మల్గానే అనిపిస్తుంది, కానీ మంచి స్పీడ్ వెళ్తుంది. ఎక్కువ దూరం మనం డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి దాదాపు 120 కిలోమీటర్లు ఒకసారి ఛార్జింగ్ తోటి వస్తుంది. ఇంకా డీటెయిల్స్ దీనికి 3 మోడ్లో వెళ్తుంది అనమాట. 3 మోడ్లో వెళ్ళొచ్చు: ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఈ బ్యాటరీలో దీనికి 3 మోడ్స్ అరేంజ్ చేస్తారు. డిస్ప్లేలో మనకి అన్ని డీటెయిల్స్ చూపిస్తారనమాట. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఛార్జింగ్ ఉంది, ఏ మోడ్లో మనం వెళ్తున్నాము అనే విషయాలు అయితే డీటెయిల్స్ అయితే మనము డిస్ప్లేలో చూడొచ్చు. ఆ డిస్ప్లే మనకి కన్వీనియంట్గా ఉంటుంది చూడడానికి. నా ఉద్దేశం ప్రకారం దీనికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఎటువంటి హెల్మెట్ పెట్టుకోవడానికి ఎటువంటి స్పేస్ అయితే వీళ్ళు అరేంజ్ చేయలేదు. సీట్స్ చిన్నగా ఉంది కాబట్టి దీనికి హెల్మెట్ సీట్ కింద మనకి హెల్మెట్ పెట్టుకోవడానికి కానీ అట్లీస్ట్ 20 లీటర్ స్పేస్ కూడా దీనికైతే లేదు. మనకి ఫుడ్ స్పేస్ అయితే, కాలు పెట్టుకునే స్పేస్ అయితే ఒక సిలిండర్ అయితే కంపల్సరీగా పడుతుంది. జనరలైజ్డ్ సెంటర్స్లో చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. అది మనకి ఫుడ్ పెట్టుకోవడానికి, కాలు పెట్టుకునే స్పేస్ అయితే కంఫర్టబుల్గా ఉంది. మనకి హెల్మెట్ పెట్టుకునే సీక్రెట్ స్పేస్ అయితే ఏం లేదన్నమాట దీంట్లో. అదొకటి. ఇది ఫ్రంట్ నుంచి మనం చూస్తే ఒక స్పోర్ట్స్ బైక్ లాగా అనిపిస్తుంది. అట్లా ఫ్రంట్లో డిజైన్ అట్లా చేశారు వాళ్ళు. స్పోర్ట్స్ బైక్ మోడల్ లైట్ అయితే, ఫ్రేమ్ అయితే అట్లా డిజైన్ అయితే చేశారు. లైట్ కూడా ఆ మోడల్గానే అరేంజ్ చేస్తారు. ఒకసారి దీనికి నాకు తెలిసి ఈ బైక్కి ఎక్కువ ఛార్జింగ్ కన్జ్యూమ్ చేసేది లైట్స్ తోటి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకంటే 4 లైట్ పెట్టారు కాబట్టి నైట్ వెళ్తేప్పుడు మనకి ఎక్కువ లైట్ కన్జ్యూమ్ అయితే చేస్తుంది. బ్యాటరీ కన్జ్యూమ్ అయితే చేస్తుంది. ఇంకోటి ఏం అరేంజ్ చేశారంటే, ఈ బైక్ రైడ్ అయ్యేటప్పుడు మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ యూఎస్బి ఛార్జర్ తోటి, మనకి కేబుల్ తోటి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే అరేంజ్ చేశారు దీనికి. ఇది అన్నమాట మొత్తానికి ఈ బైక్ గురించి. ఇది స్పెసిఫిక్గా 3 మోడ్లు వెళ్తుంది కాబట్టి నార్మల్ మోడ్ వెళ్తే మనకి 120 కిలోమీటర్లు వస్తుంది.
స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే మనకి 80 కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ అయితే తక్కువవుతుంది. 80 కిలోమీటర్ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. నార్మల్ మోడ్లో నార్మల్ మోడ్ అయితే 120 కిలోమీటర్లు మనం ఒకసారి ఛార్జింగ్ పెడితే దీనితోటి మనం రైడ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్ కొంచెం తక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇందులో ఆకర్షణీయంగా ఉండేది ఏంటంటే సీట్, వెనకాల కూర్చునే సీట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సీట్ అరేంజ్మెంట్ ఆఫ్ సీట్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఫ్లాట్గా లేదు. అటు సైడ్ ఇటు సైడ్ స్లోప్ అయితే పెట్టారు, మధ్యలో ఎత్తుగా అయితే పెట్టారు. అది కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇదన్నమాట ఈ బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ ఏఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.